కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితముగా నెరవేరును అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినాన మనం యెరూషలేము పట్టణం గురించి ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథాల నుంచి అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక యెరూషలేము పట్టణం గురించి 2 ఎపిసోడ్లు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థించుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ వర్తమానంకై వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని, ఒక్కటి కూడా నిర్వీర్యం కాదనే విషయాన్ని మేము గుర్తిస్తూ, దీని ద్వారా మీ 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. త్వరలో మీరు రెండోసారి వస్తారు, మమ్మల్ని పరలోకం తీసుకెళ్తారని ఆ భరోసా మాకు అనుగ్రహించవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాల్ని ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలు ఖచ్చితముగా నెరవేరును. 100కి 100 ఏ ప్రవచనం కూడా వీగిపోదు, నిర్వీర్యం కాదు. ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కొన్ని ప్రవచనాలు నెరవేరటానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టేస్తుంది. అయినప్పటికీ ఆ ప్రవచనం చచ్చిపోవటం లేదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. యెరూషలేము అనే మాటకు అర్థం దేవుని శాంతి నివసించు పట్టణం. ద సిటీ ఆఫ్ పీస్ అంటున్నాం ఇంగ్లీష్లో. దేవుని యొక్క శాంతి నివసించు పట్టణం. దీనినే అనేక మార్లు బైబిల్ గ్రంథంలో సియోను అని పిలుస్తున్నారు. సియోను దీనివలన ఈ యెరూషలేము పట్టణం సియోను పర్వతం మీద నిర్మించబడ్డది కనుక దీనిని సియోను అంటున్నారు. ఇంగ్లీష్లో దాన్నే మౌంట్ జాయన్ అంటున్నారు ఆ పర్వతాన్ని. దీనిని పూర్వకాలంలో ఉరుషలేము అని కూడా పిలిచేవారని చరిత్ర చెప్తుంది. ఈ నగరం క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం వరకు యెబూసీయుల నగరం, ఇంగ్లీష్లో జెబూసైట్స్ అంటారు. వారు ఆ రోజుల్లో ఉరుషలేము అని పిలిచేవారు. ఈ యొక్క యెరూషలేము నగరం చాలా పురాతనమైన నగరం. దీనికి దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దాని ప్రారంభం నుంచి గమనించినట్లయితే ఇక యెరూషలేము నగరం దాదాపుగా 3000 సంవత్సరాల నుంచి ఇది ఇశ్రాయేలీల చేతిలో, వారిని మనం యూదులు అంటున్నాం కదా, వారి చేతిలోనే ఉన్నది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి కాలంలో ఆయన దశంభాగం చెల్లించినట్లుగా, ఎవరికి? మెల్కీసెదెకు అనే రాజుగారు. ఆయన షాలేము రాజు అని చెప్పబడ్డాది. షాలేం అనే మాట యెరూషలేముకి షార్ట్ ఫామ్ అనమాట. అంటే మనం కుదించి మాట్లాడతాం కొన్ని మాటలు, కొన్ని పేర్లు. అలాగా షాలేం అంటే యెరూషలేముకు ఆయన రాజు. ఎవరు? మెల్కీసెదెకు. ఆయన అబ్రహాము గారి దగ్గర నుంచి దశంభాగాలు ఆయన అందుకున్నారు. అబ్రహాముని దీవించినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. ఎప్పుడు అబ్రహాము గారి కాలం? బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే క్రీస్తు పూర్వం 21వ శతాబ్దం. కనుక అప్పటి నుంచి కూడా ఈ యొక్క యెరూషలేము ఉనికిలో ఉన్నది మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నుంచి ఈనాటి వరకు కూడా యెరూషలేము నగరం యూదుల దేశానికి, దీన్ని ఇశ్రాయేలు దేశం అంటున్నాం మనం, దానికి రాజధానిగా కొనసాగుతున్నది. చరిత్రలో కొంతకాలం శత్రువులు వచ్చి దాన్ని వారు చేజెక్కించుకున్నారు. కానీ మరలా ఇశ్రాయేలీలు దానిని పట్టుకోవటం, మళ్ళీ దానిని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి వారి పరిపాలన చేసుకున్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఈ యొక్క యెరూషలేము నగరాన్ని శత్రువులు ఇంతవరకు 52 సార్లు దీని మీద దాడి చేసి వారికి అందిన సరుకులు, వారికి అందిన డబ్బు కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. క్రీస్తుపూర్వం 701వ సంవత్సరంలో, అది హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరం పాలన, అష్షూరు రాజు అయిన సెన్హెరీబు 2 లక్షల సైన్యంతో వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసేసి ఎవరిని కూడా పట్టణం లోనికి వెళ్ళనివ్వకుండా, పట్టణం లోని వారిని బయటకు రానివ్వకుండా బంధించేశారు. వారు ఆహారానికి ఎంతో కటకటలాడిపోయారు. దేవుడు వారికి అద్భుతం చేశారు. తన దేవదూతను పంపించి
2 లక్షలకు పైగా ఉన్న అసూరు సైన్యాన్ని ఆ రాత్రి వేళ దేవుని యొక్క దూత 1,85,000 మందిని సంహరించేశారు. ఉదయాన్నే లేచేటప్పటికి సెన్హెరీబు రాజుకి ఎక్కడ చూసినప్పటికీ తన యొక్క యవనస్తులైన సైన్యం శవాలై పడిపోయి ఉన్నారు. ఎంత అద్భుతం జరిగిందో చూడండి. భయపడిపోయి ఆ సెనాచెరువు రాజు మిగిలిన సైన్యంతో తన యొక్క పట్టణమైన నినివే నగరానికి పారిపోయాడు. అక్కడ తన సొంత కొడుకులే 2 ఆయన హత్య చేసి చంపేసినట్లుగా చరిత్ర చెప్తుంది. చూచారా ఎంత అద్భుతాన్ని ప్రభు చేసేశారో. తను నమ్ముకున్న వారిని, ఈ యెరూషలేము నగరాన్ని ఈ రీతిగా దేవుడు ఆ ముట్టడి నుంచి అద్భుతంగా వారికి విడుదల అనుగ్రహించారు. ఈ విషయాలు యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాల్లో ఉన్నవి. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవుని ఎవరు దూషించినప్పటికీ దేవుడు వారిని సిగ్గుపరుస్తారు. దేవుని నమ్మిన వారిని దేవుడు హెచ్చిస్తారు, విడుదల అనుగ్రహిస్తారు. తన నగరమైన యెరూషలేముని దేవుడు ఈ రీతిగా అష్షూరు రాజు ముట్టడి నుంచి విడిపించారు. ఈ యొక్క నగరాన్ని శత్రువులు వచ్చి 44 సార్లు దీన్ని ఓడించేసి వారు ఈ యొక్క పట్టణాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లుగా చరిత్ర చెప్తుంది. కానీ ఇశ్రాయేలీయులు మరలా పోరాడి ఈ 44 సార్లు కూడా మరలా వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఈ యెరూషలేము నగరాన్ని శత్రువులు వచ్చి 23 సార్లు ఇప్పటికీ దీన్ని ముట్టడి వేసేసి అనేక దినాలు ఇక బయట నుంచి నగరంలోనికి వెళ్లకుండా బంధించేశారు. కనుక నగరవాసులకి ఏ విధమైన అవసరాలు కూడా, అనగా వారికి అవసరమైన ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు ఇక ఏమీ లేకుండా చాలా కష్టాలు పడిపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. అయినప్పటికీ వాటన్నిటిని కూడా వారు ఓర్చుకుని దేవుని యొక్క సహాయం వల్ల వారు జయం పొందారు. యొక్క యెరూషలేము నగరం ఆ సియోను పర్వతం మీద కట్టారు కనుక ఇది ఎత్తైన ప్రాంతంలో ఉన్నది కనుక శత్రువులకి దీన్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది చాలా సార్లు. ప్రస్తుతం ఈ యెరూషలేము నగరంలో ఉన్న జనసాంద్రత దాదాపుగా 9 లక్షల మంది నివసిస్తున్నారని మనకున్న గణాంకాలు చెప్తున్నాయి. ఈ యొక్క నగరం 4 విభాగాలుగా మనం దీన్ని చూడొచ్చు. 2012లో ఈ నగరానికి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండే ధన్యత ప్రభు నాకు అనుగ్రహించారు. చూపు లేకపోయినప్పటికీ అక్కడ అనేక ప్రాంతాల్లో యెరూషలేము తిరిగే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దేవునికి సమస్తమైన మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఇక్కడ ఈ యెరూషలేము నగరంలో కొంత ప్రాంతంలో యూదులు, మరొక ప్రాంతంలో క్రైస్తవులు, మరొక ప్రాంతంలో ముస్లింలు, మరొక ప్రాంతంలో అర్మేనియులు, ఈ విధంగా 4 విభాగాలుగా ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ చుట్టుపక్కల ఉండేవారందరూ కూడా ఆ మతానికి చెందిన వారు అనమాట. ఈ విధంగా జీవిస్తున్నారు. 10వ శతాబ్దంలో దావీదు రాజు గారు తన యొక్క సైన్యం వారు హెబ్రోన్ నుంచి వచ్చి ఈ యెరూషలేము నగరాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అప్పుడు యెరూషలేము నగరం యెబూసీయుల చేతుల్లో ఉండేది. ఇంగ్లీష్లో జెబూసైట్స్ అంటున్నాం. వారు పాలన చేసేవారు. వారు దావీదును తన యొక్క యుద్ధశూరులను హేళన చేస్తూ 2వ సమూయేలు 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. జెబూసీయులు వారిని హేళన చేసి దావీదును తన యొక్క యుద్ధశూరులను, మీరు ఈ యెరూషలేము నగరంలో ప్రవేశించడానికి అవకాశం లేదు, మీరు ఈ నగరంలో ప్రవేశించడం చాలా కష్టం, ఈ నగరంలో మీరు ప్రవేశిస్తే ఈ నగరంలో ఉన్న చూపు లేని వారు, కాళ్ళు లేని వారు మిమ్మల్ని ఇక్కడి నుంచి కొట్టి తరిమేస్తారు. అంటే సైన్యం కూడా మిమ్మల్ని ప్రతిఘటించవలసిన అవసరం లేదు. ఈ నగరంలో ఉండే అంధులు, కాళ్ళు లేనివారు వాళ్ళే మిమ్మల్ని కొట్టి తరిమేస్తారు. అంత కష్టం ఈ నగరంలో ప్రవేశించడానికి అని వారిని హేళన చేశారు. అయితే చూడండి, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయంతో అసాధ్యమైనది సుసాధ్యం అవుతుంది, ఆనాడు గాని ఈనాడు గాని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఏదైతే అసాధ్యమని చెప్పారో యెబూసీయులు, దేవుని యొక్క సహాయంతో దావీదు తన యొక్క అనుచరులు 2వ సమూయేలు 5వ అధ్యాయం 9వ వచనంలో వారు యెరూషలేము నగరంలో సునాయాసంగా ప్రవేశించారు. అక్కడున్న యెబూసీయులందరినీ కూడా హతం చేసేశారు. యెరూషలేము నగరాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. చూచారా దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటావో? ఆ యెబూసీయులు ఎప్పుడు కూడా ఊహించలేదు కల్లో కూడా ఈ యొక్క నగరం దావీదు తన సైన్యం జయించగలరు అని ఏ మాత్రం కూడా అనుమానం రాలేదు వారికి. కానీ దేవుని యొక్క సహాయం వలన దావీదు తన యొక్క సైన్యం సునాయాసంగా ఈ నగరాన్ని జయించేసి దానిలో ప్రవేశించారు. తర్వాత కాలంలో దావీదు మహారాజు గారు ఈ నగరంలోనే నివసించి అక్కడ మంచి రాజభవనాన్ని నిర్మించుకున్నట్లుగా
రెండవ సమూయేలు 5వ అధ్యాయం 11వ వచనంలో మనకు చెప్పబడుతుంది. ఆ మంచి రాజభవనాన్ని నిర్మించుకోవటానికి ఆనాటి తూరు రాజు హీరాము, తూరు రాజు అయిన హీరాము గారు తన యొక్క దేశంలో ఉన్న వడ్రింగి పని వారిని, ఆ తూరు దేశం లెబనాన్లో ఉన్నది కనుక లెబనాను దేవదారు వృక్షాలు, ఇంగ్లీష్లో సీడర్ ఆఫ్ లెబనాన్ అంటున్నాం, చాలా ఖరీదైనవి, చక్కని సువాసన ఇచ్చే ఆ యొక్క చెట్లు అనమాట. ఆ యొక్క లెబనాను దేవదారు వృక్షాలు 100 సంవత్సరాలు ఆ చెక్క ఉన్నప్పటికీ చక్కని సువాసన, పరిమళ వాసన వస్తుంది అనమాట. మనం ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటున్నాం. అలాంటి చక్కని వాసన, చక్కని రంగు, బంగారపు రంగు చెక్క. అలాంటి లెబనాను దేవదారు వృక్షాలు ఆ చెక్కలను పంపించి తన యొక్క వడ్రంగి పని వారి చేత అవసరమైన రాజమందిరానికి కావలసిన పనులన్నీ కూడా చేయించి, దానితో పాటు అక్కడి నుంచే తూరు దేశాన్ని నుంచే తాపీ పనులు చేయటానికి కూడా వారిని పంపించి వారు రాజుగారికి రాజభవనాన్ని కట్టించినట్లుగా మనం 2వ సమూయేలు 5వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. దావీదు రాజు గారు ఈ యెరూషలేములోనే ఆయన సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు దేశం అంతటిని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా జయించి 33 సంవత్సరాలు యెరూషలేము నుంచే పాలన చేసి యెరూషలేము నగరంలోనే ఆయన వృద్ధాప్యంలో మరణించి యెరూషలేము నగరంలోనే ఆయన సమాధి చేయబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ విషయాలు మనం 2వ సమూయేలు 5వ అధ్యాయం 5వ వచనంలో 33 సంవత్సరాల ఏకంగా ఆయన పాలన చేశారు. దావీదు రాజు గారు చేసిన మరి యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, అప్పటికి దేవుని యొక్క 10 ఆజ్ఞలు పెట్టి, దానినే మందసం అంటున్నాం మనం. ఆ మందసం పెట్టిని ఆ రోజుల్లో షైలో అనేవారు, లేదా షీలో అంటున్నారు. అక్కడ ఉండేది. అది యెరూషలేముకి 30 కిలోమీటర్ల దూరం. ఈ షీలో అనే పట్టణం నుంచి ఫిలిస్తీన్లు దాన్ని తీసుకువెళ్ళిపోయారు యుద్ధంలో. తర్వాత అద్భుత రీతిగా దేవుడు మరలా ఆ 10 ఆజ్ఞలు పెట్టును ఇశ్రాయేలు వారికి మరలా తిరిగి రప్పించారు. ఈ విషయాన్ని కూడా మనం 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం 14-15 వచనాలు గమనించినట్లయితే, దావీదు రాజు గారు తన యొక్క అనుచరులందరూ కలిసి సంతోషంతో నాట్యాలు చేసుకుంటూ 10 ఆజ్ఞలు పెట్టిన మందసం పెట్టిని యెరూషలేము నగరంలోనికి తీసుకువెళ్ళిపోయారు. అప్పటి నుంచి యెరూషలేము నగరం ఒక రాజధాని మాత్రమే కాకుండా అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా అయిపోయింది. దావీదు మహారాజు చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుమారుడైన సొలొమోను రాజు అయ్యారు. ఆ సొలొమోను రాజు గారికి దావీదు గారు చనిపోక ముందు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దేవునికి మందిరాన్ని నిర్మించాలా అని చెప్పారు. తండ్రి చెప్పినట్లుగానే ఆయన పాలన ప్రారంభించిన 4వ సంవత్సరంలో మందిరాన్ని నిర్మించడం ప్రారంభించారు యెరూషలేము నగరంలోనే. ఈ విషయాలు మనం 1 రాజులు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా సొలొమోను రాజు గారు క్రీస్తు పూర్వం 967 సంవత్సరంలో యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించి 7 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి. ఈ మందిరాన్ని నిర్మించడానికి మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా 1,86,600 మంది పురుషుల్ని ఈ మందిరాన్ని నిర్మించడానికి వాడినట్లుగా మనకి గణాంకాలు ఉన్నాయి. చాలామంది దీని కొరకు పనిచేశారు. దానిలో కొంతమంది తూరు దేశాన్ని నుంచి కూడా వచ్చారు మందిరపు పనులు చేయటానికి, వడ్రింగ్ పని చేయటానికి. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా క్రీస్తు పూర్వం 960 సంవత్సరంలో రాజైన సొలొమోను గారు ఈ మందిరాన్ని డెడికేట్ చేశారు, అనగా ఈ యొక్క మందిరాన్ని ఆయన ప్రారంభించారు. 1వ రాజులు 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దీన్నే ఇంగ్లీష్లో డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ అంటున్నాం. ఈ యొక్క ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించారు దేవుని కొరకు. ఎక్కడ కట్టించారు ఈ ఆలయాన్ని అనగా దానికి కూడా మనకు వివరాలు ఉన్నాయి. అది మోరియా పర్వతం మీద. యెరూషలేము నగరం సియోను పర్వతం మీద నిర్మించబడ్డది. దాని ప్రక్కనే ఉన్న పర్వతము మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతం మీద ఆనాడు అబ్రహాము గారు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిపీఠం కట్టి బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. తన కత్తిని కూడా ఎత్తేశారు. అయితే దేవుడు దాన్ని ఆపేసి ఇస్సాకుకు బదులు ఒక పొట్టేలును ఆయన అనుగ్రహించి ఆ పొట్టేలును ఆ బలిపీఠం మీద అర్పించారు. అదే స్థలాన్ని దేవుడు తన మందిరం కొరకు ఎన్నుకున్నారు. అదే స్థలంలో
సొలొమోన్ రాజు గారు మందిరాన్ని కట్టించి దాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 586 సంవత్సరం వరకు కూడా అక్కడ బలి అర్పణలు నిరంతరం కూడా జరిగాయి. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక సూచన చేశారు. దీనిని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు ఎక్కడ పడితే అక్కడ బలి అర్పణలు చేయకూడదు. యెహోవా దేవుడు తన కొరకు ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడో ఆ స్థలంలో మాత్రమే మీరు బలి అర్పణలు చేయాలని ప్రభు ముందుగానే వారికి సూచన చేశారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారంగా. కనుక దేవుడు తను ఎంపిక చేసుకున్న స్థలం యెరూషలేము, మోరియా పర్వతం మీద. అక్కడే ఇశ్రాయేలీయులందరూ కూడా బలి అర్పణలు చేయాల. కనుక ప్రతి దినం కూడా అనేక మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో వారు బలి అర్పణలు చేయటానికి పాప పరిహారం కొరకు యెరూషలేము నగరానికి వచ్చేవారు. ప్రాముఖ్యంగా పండగ దినాలు అయినట్లయితే, ఉదాహరణకు పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, ప్రాయశ్చిత దిన పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఇలాంటి పండుగలప్పుడు తండోపతండాలుగా, కారణం ప్రభు చెప్పారు, ఖచ్చితంగా ఇశ్రాయేలులో ఉన్న పురుషులందరూ కూడా 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో ఖచ్చితంగా యెరూషలేము రావాలా మందిరం దగ్గరికి అని ప్రభు చెప్పారు. కనుక వారందరూ కూడా వచ్చేవారు. కనుక ఇశ్రాయేలీలందరికీ కూడా యెరూషలేము ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం, వారి పాప పరిహారం కొరకు. దానితో పాటు ఇది వారికి రాజకీయ కేంద్రం కూడా. దానితో పాటు ఇశ్రాయేలీలకి అది వారి రాజధాని. రాజుగారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఏదైనా పని మీద రావాలంటే ఖచ్చితంగా యెరూషలేము రావాల్సిందే. కనుక యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన, రాజకీయంగా మతం విషయంలో కూడా యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన నగరం అయిపోయింది. ఆధ్యాత్మిక కేంద్రం, దానితో పాటు వారి యొక్క రాజధాని. కీర్తన 132 13-14 వచనాలను ఒక్కసారి గమనించినట్లయితే, కీర్తన 132 13-14 వచనాలు. Psalm 132 verse 13 and 14. యెహోవా సియోనును ఏర్పాటు చేసుకున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు. 14వ వచనం గమనించండి. కీర్తన 132 14 వచనాలు. ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నాకు నిత్యము పవిత్రముగా నుండును. ప్రభువారు అంటున్నారు, ఈ యొక్క యెరూషలేము నాకు నిత్యము పవిత్రంగా ఉండాల. దేవుడు చెప్పేదంటే, ఇక్కడే నేను నివాసము చేయుదును. ఎక్కడ? యెరూషలేములో. అంత ప్రాధాన్యత దేవుడు యెరూషలేము నగరానికి ఇచ్చారు ఆ రోజుల్లో. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. అయితే దేవుని పూజించాలంటే మనం కూడా యెరూషలేము నగరానికి వెళ్ళాలా అంటే అది కానే కాదు. ప్రభు మనకు చెప్పారు, ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఆయన సన్నిధి ఉంటుందని ప్రభు మనకి వాగ్దానం చేశారు. కనుక మనము యెరూషలేమే వెళ్ళవసరం లేదు. ఎక్కడైనప్పటికీ ప్రార్థించినట్లయితే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మన ప్రార్థన పరలోకంలో ఉన్న ఆయన సింహాసనానికి చేరుతుంది. రాను రాను యెరూషలేము నగరం ఏ రీతిగా ఆధ్యాత్మికంగా పతనమైపోయిందో, ఆధ్యాత్మికంగా భ్రష్టత్వం పొందిందో మనము బైబిల్ గ్రంథంలో గమనించగలం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యెరూషలేము పాడైపోయెను, ఆధ్యాత్మికంగా యూదా నాశనమైపోయెను. దీనివల్ల యెహోవా మహిమగల దృష్టికి వీరు తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు, వారి క్రియలు ప్రతికూలముగా ఉన్నవి. అంటే దేవుని యొక్క మహిమగల దృష్టికి వారు తిరుగుబాటు చేసేలాగా వారి మాటలు, వారి క్రియలు ఉన్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. అనగా ప్రజలు యెరూషలేము నగరంలో జీవించారు, కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చెప్పినట్లుగా ఆయన వాక్యంలో మనకి ఆయన ఇచ్చిన ఆ వివరాలు మనం ఖచ్చితంగా వాటిని పాటించాలా. అలా పాటించినట్లయితేనే దానివల్ల మనకి ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది. మీకా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జీవించి ప్రవచనాలు చెప్పారు. మీకా ప్రవక్త గారు యెరూషలేము నగరం నాశనం అయిపోకముందు
దాదాపుగా 200 సంవత్సరాల ముందే ప్రవచనం చెప్పారు, హెచ్చరిక చేశారు. ఏమని? యెరూషలేము నగరం పొలం దున్నినట్లుగా దున్నేస్తారు. దీన్నే సియోను అంటున్నాం. సియోనును పొలం దున్నినట్లుగా దున్నేస్తారు. యెరూషలేము పట్టణం రాళ్ల కుప్పలాగా అయిపోతుంది. యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరము ఒక ఎడారిలాగా, ఒక అడవిలాగా అయిపోతుంది. ఇక ఎవ్వరు కూడా అక్కడ ఆరాధన చెయ్యరు అని ముందుగానే ఆయన ప్రవచనం చెప్పారు. ఆ రోజుల్లో రాజుగారు హిజ్కియా రాజుగారు యెరూషలేము నాశనం అయిపోతుంది, దేవుని యొక్క మందిరం నాశనం అయిపోతుంది అని ప్రవచనం చెప్పినప్పుడు రాజుగారు కోపపడలేదు. రాజుగారు ఈ ప్రవక్త అయిన మీకా ఏ శిక్ష వేయలేదు. రాజుగారు తన యొక్క మంత్రులు కూడా దేవుని మందిరంకి వచ్చి పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో విలపించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, మనలో ఉన్న పాపాలు ఖండించినప్పుడు మనం కోపం తెచ్చుకోకుండా మనము పశ్చాత్తాపడాలా, దేవుని సన్నిధిలో మనం విలపించాలా. ఇర్మియా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జీవించారు. ఆయన 626వ సంవత్సరంలో ప్రభువు ఆయన ప్రవక్తగా పిలిచి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అన్నారు, ఇర్మియా నీవు దేవాలయపు ద్వారం దగ్గర అనగా గేటు దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ వర్తమానం చెప్పాలా. ఏ వర్తమానం? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మీ విధానాలు మార్చుకోండి, మీరు మార్పు చెందాలా, అలాగైతేనే మీరు ఈ నగరంలో జీవిస్తారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే మీరు ఎవరిని కూడా అనగా విధవరాల్ని, తల్లిదండ్రులు లేని వారిని, అన్యుల్ని, పరాయి దేశస్తుల్ని, తల్లిదండ్రులు లేని వారిని ఎవరిని కూడా మీరు బాధించవద్దు. దానితో పాటు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో నేనిచ్చిన ఈ యొక్క దేశంలో కలకాలం జీవించాలంటే మీరు దొంగతనాలు చేయొద్దు, మీరు వ్యభిచరించొద్దు, మీరు అబద్ధాలు చెప్పొద్దు, మీరు హత్యలు చేయొద్దు, మీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. తర్వాత మీరు ఏ దేవుళ్ళకి దేవతలకు కూడా ఎటువంటి ధూప నైవేద్యాలు వేయొద్దు అని ప్రభు చెప్పారు. అయితే మొట్టమొదట చాలా కాలం దేవుని యొక్క గుడార మందిరం అది షీలో అనే స్థలంలో ఉన్నట్లుగా 1 సమూయేలు 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చెప్పబడ్డది. ఆనాటి కాలంలో ప్రధాన యాజకుడు ఈలాయ్ అంటున్నాం, ఏలీ, ఆయన కుమారులు కూడా చాలా దుష్టత్వంలో జీవించారు. ఆనాటి షీలో పట్టణ ప్రాంత ప్రజలు చాలా దుర్మార్గతగా జీవించారు. వారు ఈఫ్రాయిము సంతానీయులు కనుక దేవుడు ముందుగానే హెచ్చరించి తన యొక్క మందిరం ఉన్న ఆ ప్రాంతం అంతటినీ కూడా పూర్తిగా నాశనం చేసేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఈ యొక్క షీలో అనే ప్రాంతం యెరూషలేముకి 30 కిలోమీటర్ల దూరం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే నేను ఆ యొక్క షీలో అనే ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని ఏ రీతిగా ఆ ప్రాంతం అంతటిని కూడా నాశనం చేశానో మీరు మారు మనసు పొందకపోయినట్లయితే, మీ యొక్క దుష్ట కార్యాలు మీరు కొనసాగించినట్లయితే ఈ యొక్క యెరూషలేమును కూడా, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా నేను షీలోలో ఉన్న ఆలయాన్ని ఏ రీతిగా నాశనం చేయటానికి అనుమతించానో దీనిని కూడా నేను నాశనం చేయటానికి అనుమతిస్తానని ప్రభు ముందుగానే ప్రవచనం చెప్పించారు. కనీసం 40 సంవత్సరాల ముందు ఇర్మియా గారు ఈ ప్రవచనాన్ని చెప్పారు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరము పూర్తిగా నాశనం అయిపోతుంది మీరు దుష్టత్వం మానకపోయినట్లయితే. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇర్మియా గారు ఈ యొక్క వర్తమానాన్ని దేవుని యొక్క మందిరము గేటు దగ్గర చెప్పారు. ఏకంగా దేవుని యొక్క మందిరం గేటు దగ్గర చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అక్కడున్న ప్రజలందరూ విన్నారు, దాంతోపాటు అక్కడున్న యాజకులు విన్నారు, ప్రవక్తలు విన్నారు. వారందరూ కూడా ఇర్మియాని చంపేయాలని అంటున్నారు. వారందరూ కూడా ఇర్మియాని చంపేయాలన్నారు. దేనికి? ఈ యొక్క మందిరానికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పాడని. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 9వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను నా సేవకుడైన నెబుకద్నెజరుని పంపిస్తాను, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుని. ఆయన వచ్చి ఈ యెరూషలేము అంతటిని కూడా ఓడించేసి
దీన్ని నిర్మానుష్యంగా చేసేస్తాడు. యెరూషలేము అంతా కూడా నాశనం అయిపోతుంది. 70 సంవత్సరాలు ఈ యొక్క యెరూషలేము ఎడారిగా మిగిలిపోతుందని 40 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క హెచ్చరిక చేయించారు. దేవుడు చెప్పినట్లుగా వారు మార్పు చెందలేదు. ఏమిటి వారు చేసిన పాపాలు? ఒకటి, విగ్రహారాధన. రెండవది, విశ్రాంతి దినాన్ని దేవుడు చెప్పినట్లుగా ఆచరించలేదు. కనుకనే దేవుడు బబులోనీయుల సైన్యాన్ని అనుమతించారు. బబులోనీయుల సైన్యం వచ్చి క్రీస్తు పూర్వం 588 సంవత్సరంలో 2 సంవత్సరాలు ముట్టడి వేశారు యెరూషలేము నగరం చుట్టూ. మహాకరువు వచ్చేసింది. యెరూషలేము నగరం బబులోనీయులకు లొంగిపోయింది. క్రీస్తు పూర్వం 586 సంవత్సరం జూలై 19వ తారీఖున బబులోను సైన్యం యెరూషలేము నగరంలో ప్రవేశించి దానికి నిప్పు పెట్టేశారు. ముందుగానే ఇర్మియా ప్రవక్త ప్రవచించి హెచ్చరించిన రీతిగానే భవనాలన్నీ కూడా అగ్నితో కాలిపోయాయి. అయితే దేవుని యొక్క మందిరం కూడా కాలిపోయింది. ముందుగానే ఇర్మియా గారు చెప్పారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యొక్క నగరంలో మందిరం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది, ఈ యొక్క నగరానికి, ఈ మందిరానికి ఏ డోకా లేదు అనుకోవద్దు. మీరు దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే ఈ నగరం అంతా కూడా, దానితో పాటు దేవుని యొక్క మందిరం కూడా కాలి బూడిదైపోతుందని ప్రభువారు హెచ్చరిక చేశారు. అదే రీతిగా ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది, అక్షరాల నెరవేరింది. 586 సంవత్సరం జూలై 19వ తారీఖున నగరం అంతా కూడా కాల్చేశారు బబులోను సైన్యం. మిగిలిన వారిని బందీలుగా తీసుకుని బబులోను తీసుకువెళ్ళిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవచనంలో చెప్పబడ్డ విషయాలు అక్షరాలు ఎలా నెరవేరుతున్నాయో దీనిని బట్టి మనం నేర్చుకునేది ఏమిటి? ఖచ్చితంగా రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కటి కూడా వీగిపోదు, ఒక్కటి కూడా నిర్వీర్యం కాదు అనే విషయాన్ని నేర్చుకోవాలా. మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. దేవుడు ఏర్పాటు చేసిన నగరమైనప్పటికీ దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసినట్లయితే దానిని కూడా నాశనానికి ఆయన అప్పగిస్తారు. కనుక మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన మందిరాల్లో దేవునికి ఇష్టం లేనివి ఏమి జరుగుతున్నప్పటికీ వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించాలా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలా. అప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. ప్రభు రెండోసారి త్వరలో వస్తున్నారు. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి యెరూషలేము నగరం గురించిన ఈ మొదటి వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి మీకు నచ్చనిది ఏది కూడా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో లేకుండా మీకు మహిమ తెచ్చే కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఉండేలాగా మీరు మాకు కృప చూపించమని, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవింపచేయమని ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో 2వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు యెరూషలేము నగరం గురించి నేర్చుకోబోతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.